హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. మా వీడియోను లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమాభినందనలు, ప్రోత్సాహాన్ని కోరుకుంటున్న మీ భవానీ. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ రోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ, అందుకే మేమైతే ఫ్యామిలీ అందరము టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఈ రోజు సండే అండి. సండే కాబట్టి మేమైతే ఇక్కడ బంకేశ్వరి ఆలయము ఆ టెంపుల్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. అందుకే పూజ సామాగ్రి ఇవన్నీ అయితే కొన్నాము. ఇదిగో ఇదేనండి టెంపుల్. సండే కదా, అమ్మవారి గుడి అనేసి ఈ టెంపుల్ కి అయితే వచ్చాము. నేనైతే ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను. అంటే అక్కడ క్వార్టర్స్ లో ఉండేటప్పుడు మేము టెంపుల్ కి వెళ్లే వాళ్ళం కాదు, అక్కడ దగ్గరలో టెంపుల్స్ ఏమి ఉండేవి కాదు. ఈ ఇయర్ అయితే ఇక్కడ ఉన్నాం కదా, మేమైతే ఇక్కడ టెంపుల్ కి అయితే వచ్చాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక 4 years నుండి అయితే చాలా మిస్ అవుతున్నాను ఇలా టెంపుల్ కి వెళ్ళడము. అంతకు ముందు అయితే నేను ఇక్కడ ఉండేదాన్ని, మా వారు అక్కడ ఉండేవాళ్ళు. లీవ్ మా వారికి అంటే లీవ్ ఇచ్చేవారు కాదు. ఇలా ఏదో ఒక ఆటంకం అయితే అయ్యేది. మేము మ్యారేజ్ అవగా ఒక ఫస్ట్ ఇయర్ అయితే మాత్రం ఇక్కడ మా అత్తమ్మ మామయ్య అందరితో అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. మా సరియు అయితే చూడండి, తన ఓన్ గా తనైతే పూజ అయితే చేసుకుంటుంది. మా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మేమైతే స్వీట్ షాప్ కి అయితే వచ్చాము. కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నాము. మా సరియు అయితే కేక్ కావాలని అయితే అంటుంది. కేక్ అయితే వాళ్ళు రెడీ చేసి మేము ఆఫ్టర్నూన్ కి ఇస్తామని చెప్పారు. సరే ఒక 2 hours తర్వాత వద్దాము, ఇప్పుడు వద్దులే అనేసి అయితే మా వారు అన్నారు. మా సరియు అయితే లేదు, నాకు కేక్ కావాలనేసి అంటుంది. ఇదిగో ఇంటికి అయితే వచ్చాము. పక్కింటి వాళ్ళకి ఇలా పైనింటి వాళ్ళకి ఇలా అందరికి స్వీట్స్ అయితే ఇచ్చాము. ఇప్పుడైతే మేము మా అత్తవారి ఇంటికి అయితే వెళ్తాము. అంటే మా అత్తవారి ఇంటి దగ్గర ఈ సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే మేము అనుకుంటున్నాము. అందుకని ఆవు అయితే వచ్చింది. ఆ ఆవుకైతే పపాయ అయితే పెట్టాను నేను. మా వారైతే పద వెళ్ళిపోదామని అంటున్నారు. మేమైతే ఇప్పుడు మా అత్తవారి ఇంటికి వెళ్ళడానికి, అక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి అంటే చికెన్ బిర్యానీ ఇవి వండాలనేసి అయితే అనుకుంటున్నాము. అలా అని కొన్ని సామాన్లు అయితే ఇక్కడ తీసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక చాక్లెట్ కొన్నాడు. మా డాడీ అయితే ఒక కేకు, ఒక బిర్యానీ ఇవన్నీ మేము తెచ్చాము. కేకు ఇవన్నీ అయితే తీసుకుని వచ్చేసారు. మేమైతే మా అత్తమ్మల ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ మా అక్క హెల్ప్ చేశారు. ఇక్కడ బిర్యానీ చేద్దాం అనేసి దమ్ బిర్యానీకి నేనైతే రెడీ చేస్తున్నాను. ఇలా చికెన్ అయితే చేశాను, చికెన్ గ్రేవీ, చికెన్ కర్రీ చేశాను. దమ్ బిర్యానీ అయితే ఎలా చేశాను, అప్పటికప్పుడు అయితే అలా చేసేసాను. మా పిల్లలందరూ అయితే చూడండి రెడీ అయ్యారు. వాళ్ళైతే ఒక సరిగ్గా ఉండట్లేదు, అల్లరి అయితే చేస్తున్నారు. మా అత్తమ్మలది మాది ఒకే రోజు వెడ్డింగ్ యానివర్సరీ. ఇలా తండ్రి కొడుకులకి పెళ్లి రోజు ఒకే రోజు అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది కదా. మాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇలాంటి అవకాశము అంటే మ్యారేజ్ అయ్యి ఫస్ట్ ఇయర్ ఒకసారి ఎలా వచ్చింది, మళ్ళీ ఈ ఇయర్ మళ్ళీ ఇలా ఫ్యామిలీ అందరితో మళ్ళీ ఎన్ని ఇయర్స్ కి మేము సెలబ్రేషన్ చేసుకుంటామో చెప్పుకోలేం కదా. అందుకే మేమైతే అందరం ఫోటోలు వీడియోస్ అయితే ఇలా తీసుకున్నాము. ఇదే మా యానివర్సరీ కేక్. మేము అందరం అయితే ఇలా ఉన్నాము చూడండి. హ్యాపీ యానివర్సరీ చెప్పమ్మా జనం. మా వారైతే ముందు సరియుకి అయితే తినిపించారు, ఎందుకంటే తను ఏడుస్తుందని. సరియు నేను కూడా అలా వీడియో పెడితే అందరూ అలానే అనుకున్నారు, అది యానివర్సరీలా లేదు, పాప బర్త్డే లా ఉంది అనేసి అన్నారు. ఎందుకంటే పాప ఏడుస్తుందని మేము అందుకే తన చేత కేక్ కట్ చేయించాము, తన బర్త్డే లాగా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్తమ్మ మామయ్య. 10 గంటల 15 నిమిషాలకి లాగిన 36 సంవత్సరాలు అయిపోయింది. పారేస్తాను తల్లి. మీరు తినిపించండి అత్తమ్మ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్తమ్మ మామయ్య.
మా ఫ్యామిలీ మొత్తం ఫోటో తీసే వాళ్ళు ఎవరు లేక నేనైతే అన్ని కష్టాలు పడ్డాను అలా కింద పాకురుకుంటూ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఫ్యామిలీ అందరము, మా తోటికోడళ్ళు ముగ్గురము అందరం కలిసి ఉండడము, పిల్లలందరూ ఇలా అత్త మామయ్యలతో కలిసి ఉండడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి అవకాశము తక్కువ రావడము మళ్ళీ. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు, ఎవరి లైఫ్ వాళ్ళు, ఎవరు బిజీ షెడ్యూల్ లో వాళ్ళు ఉంటారు కదా. అందుకే అందరికి ఒకే టైము కుదరొచ్చు, కుదరకపోవచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అయితే ఉంటారు. అందువల్ల ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో లేదో అని నేనైతే వీడియోని షూట్ చేసి ఒక మెమోరీలా మాకు ఉంటుందని నేనైతే వీడియో మొత్తం షూట్ చేసి ఎడిట్ చేసి అయితే ఇలా యూట్యూబ్ లో అయితే పెట్టుకున్నాను. మొన్న మా సరియు బర్త్డే వీడియో చూసి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడ పంజాబ్ లో ఉండేటప్పుడు వీడియో మొత్తం షూట్ చేసి ఎడిట్ చేసి యూట్యూబ్ లో అయితే పెట్టుకున్నాను కదా. అదైతే ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చిందో, ఒక మెమోరీలా ఎప్పటికీ అయితే వీడియో కూడా ఒక మెమోరీలా ఉంటుందని నేనైతే యూట్యూబ్ లో అప్లోడ్ అయితే చేస్తున్నాను. నేనైతే దమ్ బిర్యానీ, చికెన్ ఇవన్నీ అయితే చేశాను కదా. ఇప్పుడైతే పిల్లలందరికైతే మా అత్తమ్మ అయితే వేస్తున్నారు. పిల్లలందరూ అయితే తింటున్నారు. వారైతే పెరుగు చట్నీ అయితే చేశారు. ఐటమ్స్ అయితే బాగున్నాయి, బాగానే వచ్చాయి. కొద్దిగా కారం అయితే అయింది, అందువల్ల పిల్లలు అయితే ఉన్నారు కానీ కొద్దిగా కారం అనేసి అయితే అంటున్నారు. పిల్లలు అయితే మనం తినేంత కారం అయితే తినరు కదా. అందుకే సరియు అయితే నాకు తినిపించాలి, నేను తిన్ను అని అయితే ఏడుస్తుంది. నేను తినిపిస్తానంటే వద్దంట, మా వారే తినిపించాలంట. అందుకే మా సరియుకి అయితే మా వారైతే తినిపిస్తున్నారు. నేనైతే మా అక్క వాళ్ళందరితో అయితే కలిసి తింటున్నాను. ఈ బంధం ఎప్పుడు ఇలానే కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.